నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా యావత్ జాతి ఘన నివాళులు. ఢిల్లీలో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం. సాంప్రదాయాలు భారత సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కడప రాయచోటి రహదారి విస్తరించాలని కేంద్రానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి. ఇక వివరాలు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా కొత్త ఢిల్లీలోని గాంధీ స్మృతిలో ఈరోజు సర్వమత ప్రార్థన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందం సభ్యులు పలు గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను ఉపరాష్ట్రపతితో పాటు ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. ईश्वर अल्लाह तेरो नाम మహాత్మా గాంధీ వర్ధంతి అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. న్యూఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సర్వధర్మ ప్రార్థనల్లో పాల్గొన్నారు. सीताराम सीताराम भजो सीताराम रघु. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమ్మిట్కు 100 కంపెనీలకు పైగా సీఈఓలు హాజరవుతారన్నారు. ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సుకు ఏఐ దోహదపడుతుందన్నారు. ఈ రంగం ఉత్పాదకతను పెంచడంతో పాటు సామర్థ్యాలను మెరుగుపరుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఏఐ రంగంలో ప్రధాన శిక్షణ ఉంటుందని తెలిపారు. Phenomenal response. This is going to be the fourth and the biggest AI summit so far
in the entire world. The response from practically 100 countries, the number of heads of state and government, already 15 confirmations received, and the industry has responded so well. More than 100 CEOs are joining us in the Impact Summit. Systematic manner in which India has developed its AI ecosystem. Very recently, Honorable Prime Minister interacted with the people who are developing the models. It was very encouraging that the pivot that they have taken is such a systematic pivot, and that the strength that our IT industry has had over several decades now, that strength is being put to providing AI solutions rather. సాంప్రదాయాలు భారతదేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అస్సాంలోని ధేమాజీ జిల్లాలో జరిగిన తకా మిసింగ్ పోరిన్ కెబాంగ్ యూత్ ఫెస్టివల్కు ఆయన మాట్లాడుతూ ప్రసంగించారు. గిరిజన సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. మిసింగ్ సమాజం వారి సంస్కృతికి, ప్రకృతి పరిరక్షణ కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ వర్గానికి చెందిన యువకుల కోసం త్వరలో ప్రత్యేక నియామక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. उन्होंने मेरे घर पर आकर सभी मिसिंग भाई बहनों के साथ मिसिंग यूथ फेस्टिवल 2026 में ये 10वें यूथ फेस्टिवल में आने का निमंत्रण दिया, और मैं आज इस मंच से पूरे देश के सामने कहना चाहता हूं कि मैं अगर इस मिसिंग यूथ फेस्टिवल में न आता तो ये अद्भुत नजारा देखे बगैर मेरा जीवन अधूरा रह जाता। ये अद्भुत नजारा युवा भाइयों बहनों से भरा हुआ है बड़ा मैदान, यहां से बोगीबिल ब्रिज तक जहां भी देखते हैं रंग बेरंगी मिसिंग कपड़ों के साथ हमारे मिसिंग. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 11న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. బీఎస్సీ సమావేశాల్లో పని దినాలను శాసనసభ మండలి ఖరారు చేయనుంది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడిపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 3 కోట్ల వ్యయంతో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికి 5,000 మంది ఉపాధ్యాయులు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తీసుకుంటున్న టీచర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అదే సమయంలో ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా ఇండియాలో ఇలాంటి సెంటర్ ఎక్కడా ఉండదు. దగ్గర 180 ఎకరాల భూమి, ఐడెంటిఫికేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ, హైయెస్ట్ ప్లేస్ కూడా హైట్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడికి వస్తే ఎవరన్నా 100 ఏళ్ళు 60-70 ఏళ్ళు బతికితే ఇంకొక 30-40 సంవత్సరాలు ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. అంత స్వచ్ఛమైన గాలి ఇక్కడ. ఇది మొత్తం మనం చూస్తే దిస్ ఈజ్ ది ఫ్యూచర్ ఫర్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ కంటిన్యూస్ ప్రాసెస్లో. ఇప్పుడు మీరందరూ పిల్లలు ఉన్నారు, మీరందరూ కూడా 7వ తరగతి కానీ చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్ అనే మాట మీ మనసులో నుంచి రావాలి.
సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలనే లక్ష్యంతోనే మార్గదర్శి బంగారు కుటుంబాలు అనే విధానం తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి కళాశాల పూర్వ విద్యార్థులు 100 కోట్ల రూపాయలు అందించగా ప్రభుత్వం 27 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరికం లేకుండా చేయాలని, వీలైనంత మంది పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 100 కోట్లు పెట్టడమే కాదు, మళ్లీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారన్నది నేను ఎప్పుడూ చెప్పేవాడిని. టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈ రోజు మిమ్మల్ని చూస్తే రాష్ట్రాన్ని హార్టికల్చర్ కోకో హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి రోడ్డులో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తృతం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సును త్వరలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాన్ని తీసుకుందాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒక్కసారి రాష్ట్రంలో కడప రాయచోటి రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడప రాయచోటి NH 44 వరుసల రహదారిని అభివృద్ధి చేయాలని 2026-27 వార్షిక ప్రణాళిక కింద అనుమతినివ్వాలని మంత్రి కోరారు. అలాగే గొవ్వల చెరువు 950 మీటర్ల టన్నెల్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు కోరినట్లు మంత్రి తెలిపారు. సిద్ధమవుతున్నాం. దానికి సంబంధించి NHLML ఏదైతే సంస్థ దీని గురించి ముందుకెళ్తుందో ఆ సంస్థ ప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. దానిలో భాగంగా DPRలు కూడా కన్సల్టెంట్ ద్వారా సిద్ధం చేసుకోవడం జరిగింది. 500 కోట్ల రూపాయలతో ఎక్కడా లేని విధంగా తిరుపతితో అధునాత సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గం విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో ఎంతో వెనుకబడిన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ మార్త్ గడ్కరీ గారి శాఖకు సంబంధించి అధికారులతో చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్న రాయచోటి కడప ఏదైతే నేషనల్ హైవే ఉందో, నేషనల్ హైవే 40 ఉంది, దానికి సంబంధించి 2 లేన్ల రోడ్డును 4 లేన్ల రోడ్డుగా నిర్మాణం చేసేదానికి ప్రతిపాదనలు కూడా పూర్తి చేసుకోవడం DPR స్థాయిలో ఉంది.
విశాఖ మహానగరం రిషికొండ దగ్గర సముద్ర తీరంలో సిఎస్ఐఆర్ సముద్ర విజ్ఞాన సంస్థ నూతన ప్రాంతీయ కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ విశాఖపట్నం ప్రధాన పోర్టు నగరమే కాకుండా తూర్పు నావికాదళానికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. సముద్ర భద్రత, తీర భద్రత, జాతీయ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. Ladies and gentlemen, Andhra Pradesh is blessed with a long coastal line of nearly 1,000 kilometers, one of the longest coastal line in India. This longest coastal line is not just a geographical feature. It is source of livelihood, trade, energy, security and opportunity. From fisheries and ports up to tourism and renewable energy, of our coast offers countless possibilities. Under the leadership of Honorable Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu garu. ఇప్పుడు ప్రకటనలు. హాయ్ కరణ్, చెప్పు ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సులో మంత్రి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కొత్త వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య సమస్యలు లేకుండా కమిషనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బయటికి డిస్పోజ్ చేయడం 2 రకాల యూసేజ్ ఒకటి ఉంటుంది, లేదు ఓపెన్ డ్రైన్స్. మూడోది రెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ వాటర్ ఫ్లో అయ్యేది. నెక్స్ట్ రోడ్స్, నెక్స్ట్ లైట్స్. ఇవి ప్రతి ఒక్కరూ మినిమం మస్ట్ కోరుకుంటారు. ఆ తర్వాత పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్. బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. నేను విజయవాడలో ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాను, నియర్ హెల్త్ యూనివర్సిటీ. నేను యాక్చువల్గా అక్కడ చూస్తూ ఉంటే ఒక రోడ్లో జస్ట్ వాక్ చేస్తున్నాను, జస్ట్ మేము ఇంటికి దగ్గరే. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఐర్లాండ్కు చెందిన బాలిమలో కుక్కరీ స్కూల్ వ్యవస్థాపకులు టిమ్ డారినాలు ఈరోజు సందర్శించారు. రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో 9 సూత్రాల అమలుపై రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టిమ్ డారినా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ప్రభావవంతంగా ఉన్నాయన్నారు. And other I see it. Yeah. We have to avoid wet conditions. To reading topics. Yeah. And we have to collect. we teach them everything from scratch. You can count. What they call? Let's make bread. Green grams. Yeah. So it has the medical value. Yep. Recently, it is being used in the cancer treatment. తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మలను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని తులాభారం వేశారు. Unique.
icon, peacock. Then this is 5 is Sammaka symbol. విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. డిఎస్సిలో అంబేద్కర్ గురుకులాల్లో నియమితులైన టీజీటీ పీఈటీలకు ఒంగోలులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విద్యార్థుల వ్యక్తిగత శుభ్రతపై డెటాల్ బనేగా స్వచ్ఛ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అలాంటి మీరు నోటీస్ చేసి పిల్లలు కనుక చేయగలిగితే ఆ పిల్లల జీవితాన్ని తల్లిదండ్రులుగా బిడ్డలు ఇచ్చినటువంటి పరిస్థితి మీకు ఉంది. అదేవిధంగా స్టాఫ్ వెల్ఫేర్ కూడా చూస్తున్నాం. కాంట్రాక్ట్ బేసిస్లో పార్ట్ అయిన వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కూడా త్వరలోనే సొసైటీ నుంచి ఎంఓయూ చేసుకొని వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వాలి. ఎందుకంటే కొంతమందికి చనిపోతే డిపార్ట్మెంట్ పరంగా ఏం చేయలేకపోతే కొంత చేయగలుగుతున్నాం. ఆ కుటుంబాలకు కూడా అండగా ఉండిపోతున్నాం. కేర్ టేకర్స్ని కూడా తొందరలో నియమించబోతున్నాం. టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళతో లాస్ట్ 2 months ఐఐటి నీట్ కూడా వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. ఈ కోచింగ్ ఇచ్చేదానికి నారాయణ విద్యా సంస్థలో వాళ్ళ సిఎస్ఆర్తో స్పాన్సరింగ్ ఇచ్చి ఎంటైర్ స్టాఫ్కి అంటే హాస్టల్ పిల్లలకు కూడా 600 మందికి మెటీరియల్ ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రసాయనాలతో కల్తీ నెయ్యిని సరఫరా చేశారని సిట్ నివేదికలో స్పష్టంగా ఉందన్నారు. ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిపోర్ట్లో సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో త్యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని, హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత రహదారి భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఆర్టీసీ డ్రైవర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను, నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ డ్రైవర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేసి వారికి కావలసిన వైద్య సదుపాయాలను ఆర్టీసీ అందిస్తోందన్నారు. ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే దాన్ని ఖచ్చితంగా నిషేధించాం. ఏ రకంగా కూడా తప్పు జరగడానికి వీలు లేకుండా డ్రైవర్లు, ఎందుకంటే అతని చేతిలో 50-60 మంది ప్యాసింజర్ల యొక్క ప్రాణాలు ఉంటాయి. అతను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తేనే అందరూ సురక్షితంగా చేరతారు. ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర చరిత్రలో ఆర్టీసీకి చాలా మంచి పేరు ఉంది. యాక్సిడెంట్లు తక్కువగా జరిగే సంస్థ ఏదైనా ఉంటే అది ఆర్టీసీనే. సాధ్యమైనంత వరకు యాక్సిడెంట్లు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే దీర్ఘకాలంగా ఒక అతను అయితే 33 సంవత్సరాలు 3 నెలలు డ్రైవింగ్ అనుభవం ఉంది, ఇప్పుడు వరకు ఒక యాక్సిడెంట్ కూడా చేయలేదు. మరి అటువంటి జాగ్రత్తలు పాటించే సంస్థ ఆర్టీసీ సంస్థ. ఎందుకంటే ప్యాసింజర్ రోడ్డు మీద ప్రయాణికులు కానీ ఆర్టీసీలో రాష్ట్రంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించే లక్ష్యంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. ఏపీఎస్డీఎంఏ, యూనిసెఫ్ సంయుక్తంగా విజయవాడలో విపత్తు ప్రమాద తగ్గింపుపై 2 రోజుల వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్షాప్లోని సూచనలు ఈ ఏడాది నుంచే పరిగణలోకి తీసుకుని డిజాస్టర్ ప్లాన్ను పొందుపరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో రిస్క్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వెళ్ళిపోతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సజెషన్స్, ఆల్ ది ఎఫర్ట్స్ దట్ యూ పుట్ ఇన్, showing in participating in this workshop with much enthusiasm, much interest. I'm confident that we have identified a group of people who will become the ambassadors
for STMA, for UNICEF, and for all the other related organizations. ఇదే ఒక అంటే ఈరోజు జరిగిన వర్క్షాప్ ఇట్స్ నాట్ ది ఎండ్, ఇట్స్ ది స్టార్ట్. ఇట్ హ్యాస్ టు బికమ్. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ కుష్టు వ్యాధి నిరోధన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్పర్శ లెప్రసీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు, హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ డెర్మటాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ హరిత మాట్లాడుతూ కుష్టు వ్యాధికి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రోగులైన వారు ప్రభుత్వ వైద్యశాలల్లో అందించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అపోహలు ఉన్నాయి, కానీ అన్ని రకాలు అట్లా స్ప్రెడ్ అవ్వవండి. ఏవో కొన్ని రకాలు మాత్రమే స్ప్రెడ్ అవుతాయి, కానీ మందులు వాడంగానే తగ్గిపోతుంది. ముఖ్యమైన పాయింట్, మన దేశము ఈసారి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటి అంటే వివక్షతని చూపించద్దు. సో మందులు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచితంగా ఫ్రీగా మందులు ఇస్తారు. ఆ మందులు అందరూ తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు లెప్రసీ ఉంది అని పక్కన వాళ్ళకి తెలిస్తే అప్పుడు నన్ను వాళ్ళు చిన్న చూపు చూస్తారు అని చెప్పి అసలు ముందు బయటకి రావట్లేదు జనాలు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో ఈరోజు నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ బస్సు మధుర జ్ఞాపకాలు ఉంటాయన్నారు. విధి నిర్వహణలో డ్రైవర్లు చూపుతున్న క్రమశిక్షణ, నిబద్ధత అభినందనీయమన్నారు. చేస్తున్నటువంటి పర్మనెంట్ డ్రైవర్స్, పెయిడ్ డ్రైవర్స్, అలాగే హైర్ బస్సెస్ మీద వర్క్ చేసే డ్రైవర్స్ అందరూ కూడా ట్రైనింగ్ డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, అలాగే డ్రైవర్ అంటే ఒక బస్ని స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమ్యం చేరుకునేంత వరకు కూడా ఒక డ్రైవర్ సోదరుడు ఎంత జాగ్రత్తగా ఉంటే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండి అలా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. మనందరము కూడా చిన్నప్పటి నుంచి దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీ బస్, రెడ్ బస్ అని కూడా అనేవాళ్ళము. చిన్నప్పటి నుంచి ఎర్ర బస్ ఎక్కొచ్చారా అని అలాంటి బస్సెస్ మీద జర్నీ చేసి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసేలా నెల్లూరులో వివిధ అంశాలపై సింహపురి బాలోత్సవం నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ బాలోత్సవంలో పలు అంశాలలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించాయి. మాతృభాష పఠనం, పద్యం, వ్యాసరచన, వక్తృత్వం, బాలల రూపొందించిన సైన్స్ ప్రదర్శనలతో పాటు ఇతర సృజనాత్మక అంశాలపై తొలి రోజు ప్రదర్శన కొనసాగింది. యుఎస్ఏలోని కొలరాడోలోని బ్రెకెన్రిడ్జ్లో జరిగిన 35వ బ్రెకెన్రిడ్జ్ అంతర్జాతీయ మంచు శిల్ప ఛాంపియన్షిప్లో టీమిండియా కాంస్య పథకం గెలుచుకుంది. ఈ పోటీలలో పలు దేశాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 4 సభ్యుల భారత జట్టు కెప్టెన్ జహీర్ లోన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఛాంపియన్షిప్లో వివిధ దేశాల కళాకారులు కూడా పాల్గొనడంతో పోటీ సవాలుగా నిలిచిందన్నారు. के लिए मुझे काफ़ी खुशी हो रही है कि इस बार भी हमें 3rd प्राइज़ मिला है. काफ़ी चैलेंजिंग रहा हमारे लिए ये कंपटीशन, क्योंकि अलग अलग कंट्रीज से आर्टिस्ट आए. దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్ ముందు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ ఉదయం 81,947 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరికి 296 పాయింట్ల నష్టంతో 82,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 25,320 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹92.02 వద్ద నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా యావత్ జాతి ఘన నివాళులు.
ఢిల్లీలో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం. సాంప్రదాయాలు భారత సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కడప రాయచోటి రహదారి విస్తరించాలని కేంద్రానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.